కేబుల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ బటన్పై నొక్కి ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలని పిలుపునిచ్చిన నారా చంద్రబాబు నాయుడు. తూర్పు నియోజకవర్గంలో ఆసరా పథకం మహిళల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త విశాఖ ఎంపీ ఎంఈవి సత్యనారాయణ. విశాఖ నగరంలో ఘనంగా జనసేన పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్ జన్మదిన వేడుకలు. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరూ సైకిల్ బటన్పై నొక్కి ఓటు వేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజలను కోరారు. అనకాపల్లి జిల్లా కేకోటపాడు మండలం గొండిపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన రా కదలరా కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కిన ప్రతిసారి ప్రజల జీవితంలో కారు చీకటి నెలకొందన్నారు. గడిచిన 5 ఏళ్లలో ముఖ్యమంత్రి 9 సార్లు కరెంటు బిల్లు పెంచారన్నారు. మరోవైపు చెత్త పన్ను, ఆస్తి పన్ను భారాన్ని ప్రజలపై మోపారన్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో ఆంధ్ర రాష్ట్రాన్ని 64 లక్షల కోట్ల రూపాయలు ప్రజలపై ఆర్థిక భారం పడిందన్నారు. ఈ అప్పుభారం కారణంగా ప్రతి కుటుంబానికి 8 లక్షల రూపాయల అప్పుభారం పడిందన్నారు. ప్రతి సంవత్సరం నిరుద్యోగులకు జాబ్ కార్డులు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి మాయమాటలు చెప్పారన్నారు. మాడుగుల రా కదిలిరా అని పిలిపిస్తే తెలుగుదేశం జనసేన నాయకులను చూస్తున్నా ఉధృతంగా ముందుకొచ్చారు, బ్రహ్మాండంగా ముందుకొచ్చారు. అదే మారుగా మా తెలుగింటి ఆడపడుచులు పెద్ద ఎత్తున వచ్చారు. యుద్ధానికి మేము కూడా సిద్ధం అని చెప్పి మా ఆడబిడ్డలు వచ్చారు. అలాంటి ఆడబిడ్డలకి మా యువత వీరోచితంగా కనపడుస్తున్నారు. యువత ఏ పక్కనుంటే ఆ పక్కనే గెలుపు. తెలుగుదేశం జనసేన గెలుస్తాం, మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, జగన్ పైన తిరుగుబాటు ప్రారంభమైంది. ఈ 4.5 సంవత్సరాల్లో ఒక్కొక్క కుటుంబం పైన 8 లక్షల రూపాయల అదనంగా భారం పడింది. పెట్రోల్ గాని, డీజిల్ గాని, కరెంటు ఛార్జీలు గాని, నిత్యావసర వస్తువులు గాని, ప్రత్యేక పరోక్ష పన్నుల వల్ల 8 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి భారం పడింది. ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. ఇంకో పక్క నేను చాలా స్పష్టంగా అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, జాబ్ క్యాలెండర్కి ఎందుకు బటన్ నొక్కలేదు జగన్ అని అడుగుతున్నా. చెప్పావా లేదా అని అడుగుతున్నా. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడా లేదా? 5 ఏళ్ళు అయిందా లేదా? ఒక్కసారి బటన్ నొక్కాడా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా. మళ్ళీ అడుగుతున్నా, జాబు రావాలంటే ఇది ఒట్టొట్టి బటన్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. యువతను ఒకటే కోరుతున్నా, ముందుకు రండి తమ్ముళ్ళు, నేను అండగా ఉంటా. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాదని మరొక్కసారి యువతకు పిలిపిస్తున్నా. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాలో చెందిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా జరిగిన పారిశ్రమ అభివృద్ధి ప్రతిపక్ష నాయకులకు, ఇల్లు మీడియాకు కనిపించట్లేదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. స్థానిక సర్క్యూట్ హౌస్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు జరిగిన పారిశ్రమ అభివృద్ధికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పారిశ్రమ అభివృద్ధికి చాలా తేడా ఉందని, దీనిపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎల్లో మీడియాకు, ప్రతిపక్షాలు తప్ప ప్రజలకు సవిరంగా తెలుస్తున్నాయని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 30 నుంచి 40 వేల కోట్ల రూపాయలు పారిశ్రామిక ఒప్పందాలు జరిగితే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 90 వేల కోట్ల రూపాయల పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, తద్వారా 1,20,000 మందికి ఉపాధి అవకాశాలు లభించాయని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలను అంచనాలకు మించి తీర్చిదిద్దామని, చంద్రబాబు నాయుడు హయాంలో 1,20,000 ఎంఎస్ఎంఈలు వస్తే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 3,50,000 ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేశామని అన్నారు. తద్వారా 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని అన్నారు. ఏదో రకంగా ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి కార్యక్రమం ఎల్లో మీడియా గడిచినటువంటి వారం రోజులుగా, నిన్న ఒక పత్రిక విశాఖపట్నానికి సంబంధించి కానీ, రాష్ట్రానికి సంబంధించి కానీ, ఐటీ అభివృద్ధి విషయంలో
రాసినటువంటి వార్తలు, దానికి ముందు ఒకసారి మరో పత్రిక చంద్రబాబు నాయుడు గారికి అత్యంత వాడుకలో ఉన్నటువంటి పత్రికలు, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆ పత్రిక లేకుండా ఎక్కడికి బయటికి వెళ్ళి ఆ పత్రిక పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించినటువంటి దాంట్లో చేసినటువంటి వార్తలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలు అంటే ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని ఎలాగా వారు ఇచ్చినటువంటి వారి మేనిఫెస్టోలో ఏవైతే చెప్తా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇచ్చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారికి మించి ఇచ్చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాల కన్నా ఇంకా ఎక్కువ ఇచ్చేస్తాం అని చెప్పుకుంటూ ఈ రాష్ట్రంలో ఎక్కడ సంక్షేమం అనేటువంటిది లేదు అనేటువంటి మాట చెప్పేటువంటి సాహసం చేయలేక, దానికి స్పందించలేక పరిశ్రమల మీద లేదా రాష్ట్ర అభివృద్ధి మీద నిన్న మనం చూసినట్టు ఐటీ శాఖకు సంబంధించినటువంటి అంశాల మీద చాలా పెద్ద ఎత్తున కథనాలు రాస్తూ ఉన్నారు. 2014 నుంచి 19 మధ్యలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పారిశ్రామిక అభివృద్ధికి లేదా గడిచినటువంటి 2014 నుంచి 19 మధ్యలో జరిగినటువంటి ఐటీ అభివృద్ధికి గడిచినటువంటి 5 సంవత్సరాల్లో అంటే 4 సంవత్సరాలు 9 మాసాలు అనుకోండి, గడిచినటువంటి ఈ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి పారిశ్రామిక అభివృద్ధి అంతకు మించి జరిగిందనేటువంటి దాంట్లో వేరే సందేహం లేదు. దానికి ఎవరితో అయినా ఎక్కడైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదో ఈనాడు పత్రిక రాసిందనో లేదో ఇంకొక ఛానల్ చూపించిందనో లేకపోతే వీరు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలనేటువంటి ఒకే ఒక్క ఆలోచన కాదు, తద్వారా రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధిని కూడా పారిశ్రామిక అభివృద్ధిని కూడా ప్రజల ముందు పెట్టాలనేటువంటిది మాత్రమే ప్రభుత్వం తాలూకా ఆలోచన, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా ఆలోచన. మహిళా సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని విశాఖ పార్లమెంట్ సభ్యుడు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ఎంఈవి సత్యనారాయణ అన్నారు. ఎంఈపీ కాలనీలో ఏఎస్ రాజా కాలేజ్ గ్రౌండ్ లో 4వ విడత ఆశా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి హాజరయ్యారు. ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈబీ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి అక్క చెల్లెమ్మ కళల్లో సంతోషాలు నింపడమే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కలిగించి కుటుంబానికి వెన్నుదన్నుగా ఉండాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆసరా పథకం ద్వారా ప్రతి లబ్ధిదారుని అకౌంట్లో నేరుగా నగదు చేస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రతి మహిళ సహకరించాలని కోరారు. తూర్పు నియోజకవర్గంలో వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యమని స్పష్టం చేశారు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో మన డ్వాక్రా రుణమాఫీ 4వ విడత రిలీజ్ చేయడం సందర్భంగా ఈరోజు ఇక్కడ భారీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది, భారీ సభ. ఈ సభలో తూర్పు నియోజకవర్గంలో 28,000 మంది ఎవరు లబ్ధిదారులు ఉంటే అందరూ కూడా ఈరోజు ఇక్కడ అటెండ్ అయ్యి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసి మాకు ఈ 4 విడతల ఈ రుణమాఫీ చేయటం చాలా గొప్ప విషయం. 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన ప్రకారం మాట తప్పకుండా 4 విడతలుగా మా రుణాలు మొత్తం మాఫీ చేశారు. దగ్గర 60 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 40,000 మందికి తూర్పు నియోజకవర్గంలో ఈరోజు రుణమాఫీ చేశారని చెప్పేసి చాలా సంతోషంగా వాళ్ళందరూ కూడా ఆనందంగా ఈరోజు ఈ సభకి ఏర్పాట్లకి వచ్చారు. అందరూ కూడా చాలా సంతోషం. వాళ్ళ మొహాల్లో చూస్తే వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం 2014లో ఎవరైతే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆ రోజు రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చి తర్వాత ఏ ఒక్కరోజు రుణమాఫీలు చేయకుండా ఆయన ఓన్లీ అధికారం దిగిపోయే ముందు ఏదో పసుపు కుంకాలని చెప్పి 10,000 ఇచ్చేసి మళ్ళీ 25,000 రూపాయలు హౌసులు ఇస్తామని వెనక కట్టించుకున్న వాళ్ళందరినీ మోసం చేసిన విషయాన్ని అందరూ కూడా ప్రస్తావించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప పనిని వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా చెప్పుకుంటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది.
అంతేకాకుండా వాళ్ళు ఈరోజు వాళ్ళకు వస్తున్న అమ్మఒడి పథకాలు, వాళ్ళ పిల్లలు చదువుకుంటున్న తీరు, వాళ్ళు సంతోషంగా స్కూల్కి వెళ్తున్న విషయం, ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న విషయం, వాళ్ళ తల్లిదండ్రులకి ఏదైతే పెన్షన్లు వస్తావనే పెన్షన్లు వాళ్ళకి సకాలంలో అందరూ కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి అందుతున్న విధానం కానీ, అదేవిధంగా మిగిలిన చేయూత కానీ, అదేవిధంగా చేదోడు, ఇలా ప్రతి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు తలుచుకుంటూ మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండే విధంగా మాకు పరిపాలన సాగించారు. ఈవేళ అందరూ కూడా ప్రజలందరూ సంతోషంగా ఉన్నాం. 5 సంవత్సరాలు ఏ ఒక్కరు కూడా మాకు ఆకలితో అలమటించడం కానీ, మాకు డబ్బుల ఇబ్బందులు కానీ ఏ రకమైన ఇబ్బందులు లేవు. ఇంత సంక్షేమ పథకాలు గతంలో ఏ ప్రభుత్వంలోని దేశంలో ఎక్కడ కూడా మేము చూడలేదు అని చెప్పేసి ప్రత్యేకించి ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి ఇవాళ ఇళ్ల స్థలాలు ఇచ్చిన విధానం కానీ అన్నీ కూడా వాళ్ళు మళ్ళీ చెప్పుకుంటూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి తూర్పు మాజీ వైసీపీ సమన్వయకర్త అక్రమణి విజయ నిర్మల గైరాజులు అవడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వివిధ రకాల కార్పొరేషన్ చైర్మన్లు, అధ్యక్షులు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త, రాష్ట్ర నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు అన్నారు. 46వ వార్డులో పలు అభివృద్ధి పనులకు కేకే రాజు సోమవారం ఉదయం శంకుస్థాపన చేశారు. దీనిలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం 46వ వార్డు NHP 16 తాచెట్లపాలెం బస్టాప్ నుండి శాంతినగర్ కైలాసపురం రోడ్డు 48 బస్టాప్ వరకు 2,75,00,000 రూపాయల వ్యయంతో బీటీ రోడ్లు విస్తరణ, నిర్మాణం, డ్రైనేజీ కాలువల నిర్మాణం, నూతన ఫుట్పాత్ నిర్మాణం కోసం శంకుస్థాపన కార్యక్రమం శాంతిపురం వద్ద డిప్యూటీ మేయర్ పార్టీ మండల అధ్యక్షుడు కట్టమూరు సతీష్ ఆధ్వర్యంలో జరిగింది. 46వ వార్డులో డిప్యూటీ మేయర్ కట్టమూరు సతీష్ గారి ఆధ్వర్యంలో 98.5 లక్షల రూపాయలతో ఒక డ్రైనేజీ సంబంధించి, దాని రిటైనింగ్ వాల్స్కి సంబంధించి, డ్రైన్స్కి సంబంధించి 1,76 లక్షల రూపాయలతో 1,76.5 లక్షల రూపాయలతో రోడ్డు విస్తరణ సంబంధించి, రోడ్డు పునరుద్ధరణ పనులకు సంబంధించి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. సుమారు 2 నిధులతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోఆప్షన్ మెంబర్ సేనాపతి అప్పారావు గారికి, అధికారులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 46వ వార్డు కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవే కాదు ఈరోజు మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు అన్ని స్థాయిల్లో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రజలకి ఎలాంటి వివక్ష లేకుండా కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా ఏ విధంగా అయితే అర్హత ఉన్న చిట్ట చివరి లబ్ధిదారు వరకు కూడా సంక్షేమాన్ని అందించామో అదే రీతిలో మౌలిక వసతులకు సంబంధించి రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, స్కూల్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, వీధి లైట్లు కానీ, ఎలక్ట్రికల్ సమస్యలకు సంబంధించి కానీ, పార్క్స్ కానీ అన్ని మౌలిక వసతులకు సంబంధించి గతంలో ఎవరూ కూడా చేయలేని విధంగా 2019 నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు 350 కోట్ల రూపాయల నిధులను వెచ్చించి ఈ నియోజకవర్గ అభివృద్ధికి వెచ్చించడం జరిగింది. టీవీఎంకి సంబంధించి 46వ వార్డులో ఏదైతే గౌరవ ముఖ్య అతిథి నెట్క్యాప్ చైర్మన్ మరియు మొత్తం సంబంధిత ఆధ్వర్యంలో ఆయన తాలూకా కృషి ఫలితంగా ఈరోజు మన సంబంధించి తాచెట్టిపాలెం హైవే నుంచి కైలాసపురం అంటే డిఎల్బీ గ్రౌండ్స్ పైకి వెళ్ళేంత వరకు ఏదైతే పైన డబుల్ రోడ్ వరకు కూడా సుమారు 1,76 రూపాయలతో రోడ్డు విస్తరణ పనులు ఈరోజు చేయడం స్టార్ట్ చేశాము. అదేవిధంగా ఏదైతే అటు అంటే ఈ రోడ్డుకి ఇరువైపులో ఉన్న డ్రైనేజ్ ఏదైతే ఉందో దాని మీద ఫుట్పాత్తో కానీ వాటితో ఒకటి సెంటర్ డివైడర్తో కలిపి మొత్తం సుమారు 96 లక్షల రూపాయలతో 98 లక్షలతో ఇరువైపులా డ్రైనేజీ మరియు సెంట్రల్ పార్కింగ్ మొత్తం అంతా కలిపి అది కూడా శాంక్షన్ చేయింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ కోఆప్షన్ సభ్యులు సేనాపతి అప్పారావు, డిఈ భరణి, ఏఈ ఉమామహేష్, బి గోవింద్, కె చిన్న, దూది నరసింగరావు, ఎన్ కృష్ణ, దుర్గా భవాని, కె ఈశ్వరరావు, కె లావణ్య, సేతయ్యరెడ్డి, నారాయణ రెడ్డి, అప్పలరెడ్డి, ఎంవి రమణ, జల్లి రమణారెడ్డి, బొట్ట రాజు, దేవి, కోదండ, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, కార్యకర్తలు, మహిళలు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్ జన్మదిన వేడుకలు విశాఖ నగరంలో ఉన్న వంశీకృష్ణ పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ యాదవ్ జనసేన పార్టీ కార్యాలయంలో అభిమానుల మధ్య కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు వంశీకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు ఒకరికి ఒకరు పోటీ పడ్డారు. చుట్టూరా
జరుగుతున్నవి చూడలేని అందుడిగా ఆంధ్రుడనే చెప్పుకోకు సిగ్గు చేటు సోదరా రేపన్నది మరణమని కదలి రార రంగంకై నీ ఓటుతో వినిపించర విజయ పేరి నేరుగా ఒక్క ఛాన్సు ఇచ్చి చూసి వెన్నుపోటు చవి చూశావు ఒక్క ఛాన్సు ఇచ్చి చూసి వెన్నుపోటు చవి చూశావు నీ కండగా ఉన్న వాణ్ణి గెలిపించర సోదరా నీ కండగా ఉన్న వాణ్ణి గెలిపించర సోదరా జై 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 జనసేనకు జై జై వై ఓటై జనసేనకు ఓటై జై 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 జనసేనకు జై 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 జనసేనకు జై 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 జనసేనకు జై జై చుట్టూరా జరుగుతున్నవి చూడలేని అందుడిగా ఆంధ్రుడని చెప్పుకోకు సిగ్గు చేటు సోదరా రేపన్నది మరణమని కదలి రార రంగంకై నీ ఓటుతో వినిపించర విజయ వేరి నేరుగా పెందుర్తి 96వ వార్డు నల్లపాడి కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా సహిత రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రధాన వార్షికోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచి పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ఆలయ ప్రతిష్ఠ చేసి సంవత్సరం కాలం పూర్తయిందని, ఈ సందర్భంగా స్వామివారికి మండప ఆరాధన చేసి మహాలింగ అర్చన నిర్వహించామని అన్నారు. మధ్యాహ్నం అన్న సమారాధన, సాయంత్రం స్వామివారికి కళ్యాణం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ యొక్క గ్రామంలో వేంచేసినటువంటి ఉమా రామలింగేశ్వర స్వామి వారి యొక్క ఈ యొక్క తొలుతగా మొదటిసారిగా వచ్చినటువంటి ప్రథమ వార్షికోత్సవ మహోత్సవాలు అనేవి ఈనాడు ఈ యొక్క ఆలయంలో జరుగుతున్నాయి. ఈ ప్రథమ వార్షికోత్సవ మహోత్సవాల్లో సందర్భంగా ఉదయాన్నే స్వామివారి ప్రాతకాల అభిషేకార్చన కార్యక్రమాలు, దాంతోపాటు స్వామివారికి శుభ్రంగా అలంకరణ, ఆ తరువాత ఈ యొక్క మండల ఆవాహనలు, అలాగే యంత్రారాధన, అలాగే ఈరోజు స్వామివారి ప్రీతికరముగా ఆ యొక్క మహాన్యాసపూర్వకంగా మహాలింగార్చన అనేటువంటి ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమాలు మన గ్రామస్తులందరూ కూడా చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు ఈ యొక్క సమయంలో. అలాగే ఈ వార్షికోత్సవ సందర్భంగా అన్నసమారాధన కార్యక్రమం కూడా చేస్తున్నారండి. ఈ యొక్క కళ్యాణోత్సవం కూడా ఈరోజు సాయంత్రం 6 గంటల సమయానికి శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా జరిపించబడుతుంది. ఈ యొక్క కళ్యాణోత్సవం దీనిలో భాగంగానే ఈ యొక్క స్వామివారి యొక్క ఊరేగింపు కార్యక్రమం కూడా, ఉత్సవమూర్తుల్ని ఊరేగించేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి సుమారు రాత్రి 10 గంటల కాలం వరకు వార్షికోత్సవం మొదటిసారిగా చేసేటువంటి వార్షికోత్సవం కాబట్టి ప్రజలందరూ కూడా యథాశక్తిగా విచ్చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ఉదయం నుంచి ఆ యొక్క స్వామివారి దర్శనం చేస్తూ అనుగ్రహం పొందుతూ ఉన్నారు. ఈ యొక్క స్వామివారి యొక్క ఈ కళ్యాణోత్సవం సందర్భంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్వామివారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు అనేవి ఉన్నాయి, అన్నీ కూడా ఇంకా సాయంత్రం నుంచి జరగనున్నాయి. హరి ఓం స్వస్తి. విశాఖ సిటీ కేబుల్ వార్షిక 2024 క్యాలెండర్ ని విశాఖ నగర జనసేన పార్టీ అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్ ఆవిష్కరించారు. దీనిలో భాగంగా సిటీ కేబుల్ క్యాలెండర్ పత్రాలను వంశీకృష్ణ అందరికీ అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, సిటీ కేబుల్ ప్రతినిధి ఆనంద్, మధురవాడ రిపోర్టర్ సాంబార్, కెమెరామెన్ శ్రీను పాల్గొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో గత 30 ఏళ్లుగా ప్రాతినిధ్యం లేని ముస్లిం మైనారిటీ వర్గాలకు ఈసారైనా తగిన ప్రాధాన్యత కల్పించాలని విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ ముస్లిం నాయకులు, కార్యకర్తలు, విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ భరత్ను ముస్లిం కులస్తులు కోరుతున్నారు. దీనిలో భాగంగా ముస్లిం కులస్తులందరూ భరత్ను నూతన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై భరత్ సానుకూలంగా స్పందించారు. ముస్లిం మైనారిటీల న్యాయబద్ధమైన కోరికను తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి తెలియజేసి న్యాయం చేసేందుకు కృషి చేస్తానని భరత్ ముస్లింకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముస్లిం నేత అబ్దుల్ చిన్నా రెహమాన్ మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాలోని 34 అసెంబ్లీ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు ఎన్నికల ఫలితాల్లో ప్రభావం చేయగల స్థాయిలో ఉన్నారని, 1994 సంవత్సరం నుంచి నేటి వరకు ముస్లింకు ఉత్తరాంధ్ర జిల్లాలో రాజకీయ పార్టీలు ముస్లింలకు ఎటువంటి అవకాశం ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో ఏ శుభకార్యానికి హాజరైనా తమ సామాజిక వర్గం ప్రజలు రాజకీయ ప్రాధాన్యతపై తమపై విపరీతమైన రాజకీయ ఒత్తిడి తెస్తున్నారని, తెలుగుదేశం పార్టీ స్థాపించినటి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న ముస్లిం కులస్తులందరూ ఎంతో మంది రాజకీయాల్లో ఉన్నారని, తమ సామాజిక వర్గానికి టికెట్ కేటాయిస్తే 100కు 100% గెలిపించుకుంటామని తెలియజేశారు. సామాజిక న్యాయం, అభ్యర్థుల గుణగణాలు తదితర అంశాలను పరిగణనలో తీసుకుని తమ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని కోరారు. తమ వినతిపై సానుకూలంగా స్పందించిన భరత్కు ధన్యవాదాలు తెలిపారు.
మేమందరం మైనార్టీల సోదరులు ఇక్కడికి రావడం సాల్కి కంగ్రాచులేషన్ చెప్పి మనకు కూడా మైనార్టీలు ఇక్కడ 2 లక్షల పైన ఉన్నారు పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం 7 కాన్స్టిట్యున్సీలో. కాబట్టి మైనార్టీకి కూడా ఒక సీట్ కేటాయించాలని 30 సంవత్సరాలు అయింది రెహమాన్ గారికి అప్పుడు ఇవ్వడం. రెహమాన్ గారు గెలిచిన తర్వాత అప్పుడే మూర్తి గారు అప్పుడు భరత్ తాత గారు అప్పుడు రెహమాన్ గారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అదే తాత మనవడు ఉన్నాడు. మనవడికి మేము రిక్వెస్ట్ చేసుకోవడానికి వచ్చాం, లెటర్ ఇచ్చాం. అతను నేను చూస్తాను పైన పంపిస్తామన్నారు. ఎందుకంటే మైనార్టీలు దక్షిణ నియోజకవర్గంలో అలాగే అనేక నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు చాలా పాతిపోయి ఉన్నారు. కాబట్టి దక్షిణ నియోజకవర్గాలు అయిన 25,000 పైన ఉన్నారు మైనార్టీలు. అక్కడ ఇవ్వాలని సీట్ ఇవ్వాలని ఇక్కడ మన దక్షిణాన్ని ఈ మొత్తం అనుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలో 34 సీట్లు ఉన్నాయి. 34లో ఒక్క సీట్ అయినా కేటాయించాలని మైనార్టీలకి ఇవాళ మేము ముస్లిం సోదరులు అనేక మసీదుల నుంచి వచ్చాం. సార్కి వినతి పత్రం ఇచ్చాం. అది సార్ పంపిస్తామన్నారు భరత్ గారు. అది కంపల్సరీగా ఈ ఎలక్షన్లో మైనార్టీలు కేటాయించాలని మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ పట్టణంపై నొక్కి ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలని పిలుపునిచ్చిన నారా చంద్రబాబు నాయుడు. తూర్పు నియోజకవర్గంలో ఆసరా పథకం మహిళా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త విశాఖ ఎంపీ ఎంఈవి సత్యనారాయణ. విశాఖ నగరంలో ఘనంగా జనసేన పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్ జన్మదిన వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.